నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 333 నామము, 334 నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకున్నాము. వారుని మద విహ్వాల. ప్రతిపదార్థం వారుని రసపానము వలన కలుగు. మద విహ్వాల ఆనందముచే బాహ్య స్పృహ లేనిది. శింశుమరాత్మాన విష్ణుః పురాది నూతత్వతః స్థితాన్ దాద్రే శేషాతాయ లోకాన్ సప్తలోక నదాస్థితాన్. వారుని మత్ వారుణ సంబంధమై జలములు గల వాడు ఆదిశేషుడు, 1000 పడగలున్నవాడు. పరమేశ్వరి అనుగ్రహంతో శ్రీ మహావిష్ణువు శింశుమార ముసలి రూపంలో ఊర్ధ్వలోకాలను, ఆదిశేషుని రూపంలో అధోలోకాలను మోయగలుగుతున్నాడు. ఆదిశేషుడు భూభారాన్ని మోయటానికి ఏ రకంగా విహ్వలుడు కాడో అలాగే పరమేశ్వరి కూడా విహ్వల కాదు. వారుని మదము అంటే ఖర్జూర పన్న రసము. ఇది వరుణుడికి ప్రియమైనది. అటువంటి వారుని మద పానము చేసి వల్లు మరచిపోయినది అంటే బాహ్య ప్రపంచాన్ని మరచి ఆత్మానందాన్ని పొందేది పరమేశ్వరి. అధోచార్ధత్వం స్థిత నాడి వారుని సర్వగామిని. పూషా దిగ్దేవత ప్రోక్త వారుని వాయుదేవత యోగశాస్త్రంలోనిది. శరీరములో కిందకి పైకి సర్వత్రా సంచరించే వాయు సంచారము గల నాడిని వారుని అంటారు. దీని యోగ సాధనతో అదుపులో ఉంచినట్లయితే సహస్రారం నుంచి అమృతం కురుస్తుంది. అప్పుడు యోగి ఆత్మానందాన్ని పొందుతాడు. ఈ స్థితిలో బాహ్య జ్ఞానం ఉండదు, అంటే వల్లు తెలియదు. దీని ప్రవృత్తిరహిత స్థితి అంటారు. వారుని విద్యను బ్రహ్మ విద్య అంటారు. పరమేశ్వరి ఎప్పుడు ఈ స్థితిలోనే ఉండి పరమానందాన్ని అనుభవిస్తుంది కాబట్టి ఆమె వారుని మద విహ్వల అనబడుతుంది. వారుని అంటే భార్గవి. వారుని విద్య అని తైత్తిరీయంలోని భృగువల్లిలో వచ్చే బ్రహ్మ జిజ్ఞాసకు సంబంధించిన విద్య. ఈ వారుని విద్య వల్ల బ్రహ్మదర్శనం జరిగి పరవశత్వం కలుగుతుంది. ఆ పరవశత్వ స్థితిలో ఉన్న మనోలక్షణం గలది, లేక మోక్షానంద పరవశత్వ లక్షణం గలది కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ఓం వారుని మద విహ్వలాయ నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. 334 విశ్వాధిక నామము. పద విభజన విశ్వ అధిక విశ్వాధిక. ప్రతిపదార్థం ఈ జగత్తు కంటే శ్రేష్ఠురాలు. విశ్వాస్మాత్ క్షిత్యాది శివనాథాత్ అధికోత్రోక్షాష్ట విశ్వాధికో రుద్రో మహర్షిః. శృతి భూతత్వము మొదలు శివుని వరకు గల అన్నిటికంటే అధికారాలు, అంటే శివాది క్షితి పర్యంతం ఉన్నటువంటి ఈ విశ్వం కన్నా అధికురాలు. వేదంలో విశ్వాధికత్వం పురుషపరంగా చెప్పబడింది. వీరిద్దరికీ అభేదం కనుక ఈమె విశ్వాధికురాలయ్యింది. విశ్వాధికుడు రుద్రుడు మహర్షి అంటుంది శృతి. పరమేశ్వరి ఈ విశ్వం కన్నా ముందు నుంచే ఉన్నది కాబట్టి విశ్వాధిక అనబడుతుంది. బ్రహ్మస్వరూపిణి. కార్యం విశ్వం కన్నా కారణమే పరమేశ్వరి గొప్పది కాబట్టి విశ్వకారణమైన పరమేశ్వరి విశ్వాధిక. శుద్ధ చైతన్య మాత్ర స్వరూపత్వం వలన ప్రపంచతత్వము కలిగినది. విశ్వతత పరమానిత్యత్వం విశ్వం నారాయణఘం హరిం. మంత్రపుష్పం విశ్వం కంటే అధికుడు, శ్రేష్ఠుడు, శాశ్వతుడు. జగత్తును సృష్టించి అందు తాను ప్రవేశించేవాడు. విశ్వాధికుడైన పరమాత్మ ఈ విశ్వాని కంటే శ్రేష్ఠుడు. వ్యక్తముల కంటే పరుడు నారాయణుడే. నారాయణుని సోదరి నారాయణి విశ్వాధిక. అమ్మవారు జగజ్జనని కాబట్టి విశ్వాని కంటే ముందు ఉండి విశ్వాని తనలో కలిసి విశ్వాని సృష్టించి విశ్వాన్ని పోషించి చివరికి విశ్వాన్ని తనలోనికి లీనం చేసుకునేది కాబట్టి విశ్వాధిక అనే నామం ఆమెకు వచ్చింది. అంటే విశ్వానికి నేపథ్యం అమ్మవారు. అంతేకాకుండా మనం చూసే విశ్వం అమల్లో 4వ వంతే. పాదస్య విశ్వభూతాని త్రిపదాస్యమామృతం దివి. పురుష సూక్తంలోనిది. దీనిని బట్టి అసలు అమ్మవారైతే విశ్వం ఆమెలో 4వ వంతే కదా. ఓం విశ్వాధికాయ నమః. చతురాక్షరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like,
షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ఆన్ చేసి పెట్టుకుంటే మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ.